బ్రేకింగ్ న్యూస్. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎర్రిపప్ప అంటూ ఎద్దేవా చేశారు. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు కేంద్ర మంత్రి. రెచ్చగొడితే కాళ్ళు చేతులు నరికిస్తామంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ చెప్తున్నాడు, మేము అధికారంలోకి వస్తాం, కూటమి పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నరుకుతాం, పరిగెట్టిస్తాం, ఇళ్లలోంచి లాగి తన్నుతాం అనేటువంటి మాటలు మాట్లాడాడు కారుమూరి నాగేశ్వరరావు. నిన్న కాకమున్న ఇళ్లలోంచి బయటికి లాగి తన్నుతాడంట, నరుకుతాడంట. అటేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట, గుంటూరు యువతలో ఒకలా చేస్తాడంట. ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనల్ని రెచ్చగొడుతూ ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి ఇవాళ ఎర్రిపప్పుకు చెప్తున్నాయి. మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. నేను కూడా మాట్లాడుతున్నా, ఇది తప్పు ఒప్పో కానీ నువ్వే కనుక మనల్ని చంపాలి, నరికేస్తాం అనేటువంటి ప్రయత్నం చేస్తే నీకు కాళ్ళు చేతులు లేకుండా, నీకు చంపడానికి కత్తి పెట్టుకోవడానికి అవకాశం లేక, నడవడానికి కాళ్ళు లేకుండా అవకాశం లేకుండా నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అనేటువంటి మాకు విషయం తెలుసు. కొన్నాళ్ళు మీ పని మీరు చూసుకోండి దయచేసి. చేసిన తప్పులకు పెద్ద ఎత్తున ప్రజలు శిక్ష విధించారు, భరించండి, బరాయించండి. అన్నీ మూసుకుని ఇంట్లోకి వచ్చి టైంకి తిని పడుకోండి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, కేంద్ర మంత్రి ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామారావు ఏర్పాటు చేసినటువంటి రైతు సభకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. గత 2 రోజుల క్రితం వైసీపీ మాజీ మంత్రి ఏలూరులో మాట్లాడినటువంటి మాటలు, వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ గా కారుమూరిని చాలా అంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. కారుమూరి మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక గుంటూరుకి అవతల నరుగుతారు, గుంటూరుకి యువతల ఇళ్లలో లేకపోతారు అని చెప్పినటువంటి ఆయన మాటలకి, కారుమూరి మాటలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఎర్రిపప్ప కారుమూరి గతంలో రైతుల్ని ఎర్రిపప్ప అనలేదా? టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో త్వరలోనే కారుమూరి జైలుకు వెళ్ళడం ఖాయం, జైలుకు వెళ్లి చెప్పుకూడి తినటం ఖాయం అంటూ కూడా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మమ్మల్ని రెచ్చగొడితే సమన్వయంతో ఉండడానికి మేము ప్రయత్నిస్తున్నాం, ఇది మాట్లాడడం తప్పో కరెక్టో పక్కన పెడితే మమ్మల్ని రెచ్చగొడితే కాళ్ళు చేతులు నరికేస్తాం అంటూ కూడా ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కారుమూరికి బుద్ధి ఎలా చెప్పాలో తమకు తెలుసు అంటూ ఇప్పటికే వైసీపీకి ప్రజలు శిక్ష విధించారు, ఆ శిక్షను భరించండి అంటూ కూడా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పడం జరిగింది. టీడీఆర్ నిధులు ఏదైతే కుంభకోణం ఉందో దాంట్లో తప్పని తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసిన వ్యక్తి కారుమూరి అంటూ కూడా ఆయన విమర్శించడం జరిగింది. కూటమి నాయకులకు సంస్కారం ఉంది, కానీ వైసీపీ నేతలకు సంస్కారం లేదు అంటూనే వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి కారుమూరి, కొడాలి నాని, పేరు నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, సిదిరి అప్పలరాజు పేర్లతో సహా వారికి భూపతిరాజు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారనే చెప్పుకోవచ్చు. అయితే కార్యకర్తలను కూడా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడిన మాటలకు అనువు స్పందన వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇటు కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడినటువంటి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు అయితే ఇంకా రాజకీయంగా పెన్ను దుమారం రేపుతున్నాయనే చెప్పుకోవచ్చు. సాగర్, మరి కారుమూరి స్పందించారా ఈ విషయానికి సంబంధించి? అయితే కొద్దిసేపటి క్రితమే పాలకొల్లు హాజరైనటువంటి మన రైతు మన పాలకొల్లు సభలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడడం జరిగింది. దీనిపై ఇంకా కారుమూరి నాగేశ్వరరావు స్పందించలేదు. కాకపోతే ఇప్పటికే తాను చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకైతే పూర్తి వీడియో చూడాలంటూ కూడా కారుమూరి
స్పందించడం జరిగింది. తాను కొడతానని చెప్పలేదంటూ కూడా ఆయన కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ Right. కౌంటర్ ఇస్తున్నారు కారుమూరి నాగేశ్వరరావుకి. ఇప్పుడు అదే కోవలో కేంద్ర మంత్రి బీజేపీకి చెందినటువంటి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా కాళ్ళు చేతులు నరికేస్తాం అంటూ చెప్పడంతో కొంత వివాదం మరలా మొదలైందనే చెప్పుకోవచ్చు రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.